దేవుని దాసులు వస్తుండగా చప్పట్లు కొట్టి సమయానికి ఇద్దాం. కొంత సమయం దేవుని వాక్యం మనం విందాం. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఎందుకు ఇన్నిసార్లు చెప్పాడు అనుకుంటున్నారా? చాలా మంది చేతులు ఎత్తట్లే. రెండు చేతులు ఎత్తి ప్రభువుని మరొకసారి స్తుతిద్దాం. హల్లెలూయా. దేవుని మహాకృపను బట్టి, దేవుని యొక్క ఉన్నతమైన సంతోషమును బట్టి, ఆయన ఇచ్చిన యోగ్యతను బట్టి ఉదయకాల సమయంలో ఈ స్థలమందు ఇలా నిలబడడానికి ఆయన చూపిన ప్రేమను బట్టి ఆ ప్రభుకే మహిమ ఘనత ప్రభావములు కలుగును గాక. హల్లెలూయా. అలాగనే మరి స్థానికంగా పరిచయం చేస్తున్న దైవజనులు నాన్నగారికి, అమ్మగారికి, అలాగే రీతిగా మరి ప్రసాదానికి వారి కుటుంబం అంతటికి కూడా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. అలాగనే మరి వేదిక మీద ఉన్న దైవజనులు, సిజిసి టీం పెద్దలందరూ కూడా, అలాగనే సేవకులందరికీ ప్రభు పేట వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. అందరూ బాగున్నారండి? బాగుంటే మీ పక్కలకి సెకండ్ ఇచ్చి దేవుడు మిమ్మల్ని దీవించును గాక ఒక మాట, దేవుడు మిమ్మల్ని దీవించును గాక ఒక మాట చెప్పి ప్రభు సన్నిధానంలో చిన్నపాటి ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, కృప కలిగిన దేవానికి స్తోత్రాలయ, దయగలిగిన నామానికి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు తెలియజేస్తూ ఉన్నాను. యొక్క ఉపవాస పుడుకలో ప్రభానికి స్తోత్రాలు. ఈ ఉదయకాల సమయంలో మీరు నన్ను ఏర్పాటు చేసుకున్న విధమును బట్టి స్తోత్రాలు తెలియజేస్తూ ఉన్నాం. అయా మాట్లాడువని నేనైనప్పటికీ నన్ను మరుగుపరచి అయా నీ యొక్క నోటి ద్వారా, నీ స్వరం ద్వారా ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడండి. ఎవరి కుటుంబానికి ఆత్మీయ అయా ఆహారం అవసరమో, ఎవరి జీవితంలో ఏ ఆత్మీయ ఆహారం అవసరమో ప్రతి ఒక్కరికి కూడా మీరు అందజేయండి. అయా మీరు కార్యం జరిగించండి. ఇక్కడున్న మీ అందరం కూడా నీ పాద సన్నిధిలో నేర్చుకుని ఆశీర్వాదాలు పొందే కృప దయచేస్తారని నమ్ముతూ త్వరలో రానున్న యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొని పొంది ఉన్నాం తండ్రి, ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని సన్నిధానంలో దేవుని వాక్యాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. క్రైస్తవులకి ఎప్పుడు బుద్ధి వస్తుంది? ఈరోజు నేను చెప్పబోయే మాట ఏంటంటే, క్రైస్తవులకి ఎప్పుడు చెప్పాలి, నాతో పాటు మీరు కూడా, బుద్ధి వస్తుంది. మా సంఘంలో చిన్న సాక్ష్యాన్ని చెప్పుకుని తర్వాత దేవుని వాక్యాన్ని చూసుకుందాం. చప్ప నోకరాజు గారు అనే ఒక ఆయన ఉన్నారు. ఆయన తాపి పని చేస్తారండి. ఆయనకి చాలా మంది చెప్తూ ఉండేవారట, ఏమనంటే ఆయన ఇంకా చనిపోయే స్టేజ్కి వెళ్ళిపోయాడు. వాస్తవం చెప్పాలంటే ఇంకా చనిపోయే ముందు తీసుకొచ్చి ఎక్కడ వేస్తారు? బయట వేసేస్తారు. ఇక్కడ వేసిన తర్వాత బంధువులు అందరూ కూడా చూడడానికి వస్తూ ఉంటారు. ఇలాంటి పరిస్థితికి వస్తాడు అనమాట. ఇలాంటి పరిస్థితికి వచ్చినప్పుడు అందరూ కూడా వస్తున్నారు, వెళ్తున్నారు, చూస్తున్నారు. అండ్ అప్పటికే వాళ్ళ తమ్ముడు ఒక ఆయన చనిపోవడం జరిగింది కొన్ని కారణాల చేత, బలహీనత చేత. ఈయన కూడా అదే పరిస్థితులు, ఇంకా చనిపోతాడు. ఈ కుటుంబంలో మగవాడన్న వాడే ఉండడు, చనిపోతాడని వచ్చిన వాళ్ళందరూ చూడడం, ఖచ్చితంగా చచ్చిపోతాడని చెప్పడం. ఆయన ఆరోగ్యంగా ఉన్నప్పుడు మేము సేవ చేస్తున్న ఏరియాలో సువార్త చేస్తూ, పాస్టర్ గారు వాస్తవానికి సువార్తకి వెళ్ళినప్పుడు చేతికి ఏం తగిలించుకుంటారండి? ఓ బ్యాగ్, నేను కొన్ని కాగితాలు చేతితో పట్టుకుని వెళ్తూ ఉంటాను. అదే పరిస్థితిలో మేము కూడా ఏరియాలో సువార్త చేస్తూ వెళ్తూ ఉన్నప్పుడు, ఇక్కడ కూడా ఈ లోకల్గా పరిచయం చేస్తున్న దైవజనులు కూడా సువార్త చేస్తూ ఉంటున్నప్పుడు కొన్నిసార్లు కొంతమందికి వెటకారంగా కనబడుతుంటాం. మనం కూడా వెటకారంగా కనబడడం తప్పు లేదు, కానీ ఆ వెటకారం వాళ్ళ పట్ల కానీ సీరియస్గా మారిందంటే మాత్రం చాలా ఘోరమైన పరిస్థితులు ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. బాబు నువ్వు బలహీనతగా ఉన్నావు కదా, గుడుకురా బాబు అంటే ఆయన చెప్పిన మాట ఏంటనంటే, పాస్టర్ గారు మీకు ఏం పని ఉందండి? చక్కగా చేతికి సంచి తగిలించుకున్నారు, ఏవో కాగితాలు పట్టుకొచ్చారు. కాగితాలు అంటే మళ్ళీ పత్రికలన్నా బైబిల్ అన్నా కొంచెం ఇబ్బందికరమైన విషయం కాబట్టి ఏవో కాగితాలు పట్టుకుని వచ్చారు. మీకేం పని ఉంది? మీ కడుపు నింపుకోవడానికి ఏయో మీ పాటలు మీరు పడుతున్నారు. అలాగని చెప్పి మీరు మాకు ఏం చేయొద్దు, ఆ దేవుణ్ణి మాత్రం పరిచయం చేయొద్దు అంటున్నాడు. ఏ దేవుణ్ణి? అలాగన్నా పర్లేదండి, ఏసేని పరిచయం చేయనన్నా పర్లేదు, కానీ అలా చెప్పట్లే. ఆ దేవుని పరిచయం చేయొద్దు అన్నాడు. ఏ దేవుణ్ణట?
ఆ దేవుడు అంటే మనం పూర్తి చేసుకోవాలి, ప్రత్యేకంగా మనం చెప్పనక్కర్లేదు. అలా ఉంటున్నప్పుడు బాబు నీకు ఎలా ఉందా అని చెప్పేసి ప్రార్థన చేసి వెళ్ళిపోవడం జరిగింది. వెళ్ళిపోయిన 2 సంవత్సరాలు అవుతుంది, 3 సంవత్సరాలు అవుతుంది. అప్పటికి ఒక పాప పుట్టింది. ఆ పాపకి 11 సంవత్సరాలు వచ్చినాయి దగ్గర. ఇంకా ఆయన చనిపోయే స్టేజ్కి వచ్చాడు. బయట వేస్తారు, బయట వేసి చనిపోయే స్టేజ్కి వస్తే అక్కడ ఇంటి ముందు ఉన్న ఆవిడ వాళ్ళ చుట్టాలు ఒక ఆవిడ ఏం చేస్తుందంటే శివ చెప్తుందండి. శివ అంటే తెలుసు కదా మీకు, పత్తి అంటారు కొంతమంది. పత్తి చెప్పి ఆవిడందట నువ్వు బాగుపడాలని అంటే, నువ్వు బ్రతకాలనంటే, నీ జీవితం మారాలనంటే ఈ చివరి గడియలో. అందుకనే క్రైస్తవుడికి ఎప్పుడు బుద్ధి వస్తుందంటే అన్ని పోయిన తర్వాత బుద్ధి వస్తుంది. అన్ని ఉన్నప్పుడు మన ఇంట్లో బుద్ధి రాదు. ఇక్కడున్న మనకు కూడా చాలా మంది అలాంటి స్వభావం గల వారు ఉంటూ ఉంటారు. ఆదివారం ఆరాధన అన్న ఉపవాస కూడికన్నా వెళ్దాంలే, చూద్దాంలే, చేద్దాంలే అనేవారు చాలా మంది ఉంటూ ఉంటారు. అలాగనే బైబిల్ గ్రంథంలో కూడా చాలా మంది అలాంటి వారు ఉన్నారు. ఎలాంటి వారండి? వెళ్దాంలే, చేద్దాంలే, చూద్దాంలే అనేటి వారు చాలా మంది ఉన్నారు. ఎప్పుడు క్రైస్తవులకు బుద్ధి వస్తుందని అంటే ఉన్నది కాతో ఊడిపోతేనే కానీ ఏం రాదట, బుద్ధి రాదట. ఆయనకి ఏం ఊడిపోయిందో ఆరోగ్యం ఊడిపోయిన తర్వాత అక్కడ ఎవరో పాస్టర్ గారు ఉన్నారట కదా, సువార్త చెప్పేటప్పుడు మాత్రం మాట వినలేదు, కానీ సువార్త చెప్పేటప్పుడు కూడా నిందించేటట్టుగా మాట్లాడాడే కానీ ఏమాత్రం కూడా ప్రభువుని అంగీకరించడానికి ఇష్టపడలేదు. కానీ ఎప్పుడైతే వాళ్ళ చుట్టాలు ఆవిడ ఎలా చెప్పిందో వెంటనే 9 మనుషులు బైబిల్ గ్రంథంలో మోసుకొచ్చినట్లుగా ఆయన మంచం మీద మోసుకొచ్చారండి. మోసుకొచ్చిన 2 వారాలకి దేవుడు ఏం చేశాడనంటే యథావిధిగా ఆయన లేవనెత్తాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అప్పటికి పెంకిటిల్ ఉంటుంది అనుకున్నారు, అలాంటిది పెంకిటిల్ అమ్మేద్దాం అనుకున్నాడు. ఆ పెంకిటిల్ పడగొట్టి డాబా కట్టాడు. డాబా కట్టిన తర్వాత 11 సంవత్సరాలకి మరలా తిరిగి 2వ పాప పుట్టింది. ప్రతి డిసెంబర్ నెల 12వ తారీఖున పాప బర్త్డే జరుగుతుందండి. దేవునికి స్తోత్రం. మామూలుగా చాలా గ్రాండ్ గా సంఘానంతటి పిలుచుకుని కూడా ఏం చేస్తూ ఉంటారనంటే బర్త్డే జరిగిస్తూ ఉంటారు. వాస్తవానికి ఎందుకు నేను గుర్తు చేశానంటే ఈ దినాన్ని మన జీవితాల్లో, మన కుటుంబాల్లో దేవుడు అందం ఇచ్చినప్పుడే, దేవుడు ఐశ్వర్యం ఇచ్చినప్పుడే, దేవుడు సంపద ఇచ్చినప్పుడే, దేవుడు సర్వ సమృద్ధి ఇచ్చినప్పుడే మనం దేవుడిని ఏం చేయాలట? ఆరాధించాలి, స్తుతించాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. బైబిల్లో ఒక తల్లి ప్రార్థన చేస్తూ ఉంది. ఏమని ప్రార్థన చేస్తుందనంటే, అయ్యా నాకు పిల్లలు లేరు, నాకు పిల్లలు అనుగ్రహించని ప్రార్థన చేస్తే మామూలు ఇవ్వలేదండి. మామూలు ఇవ్వలేదు. ఎలాంటి ఇచ్చిందంట? చాలా బలవంతుణ్ణి, చాలా అందగాన్ని దేవుడు ఇచ్చాడు. ఇచ్చిన తర్వాత పుట్టింది మొదలుకు నువ్వేం చేయొద్దని చెప్పాడు. మంగళ కత్తి నీ తల మీద పడద్దు, నాజీరు చేయొద్దని చెప్పాడు. ఇవన్నీ బాగానే ఉంది. తల్లి అన్ని కొడుకు బోధించిన తర్వాత ఏం చేసిందనంటే కొంతకాలానికి తల్లి కళ్ళు మూసింది. అంటే ప్రభు సన్నిధానానికి చేరింది. చేరిన తర్వాత అప్పుడు కొడుకు ఏం చేయాలంటే తల్లి చెప్పిన మాటల్లో నడవాలే గాని ఏం చేస్తూ ఉన్నాడనంటే నడవలేని పరిస్థితుల్లోకి పోయాడండి. ఒక భయంకరమైన పాపానికి బానిస అయిపోయాడు. భయంకరమైన పాపానికి బానిస అయిపోయి తనకున్న అందాన్ని పోగొట్టుకున్నాడు, తనకున్న బలాన్ని పోగొట్టుకున్నాడు, తనకున్న సర్వస్వాన్ని కూడా పోగొట్టుకుని న్యాయాధిపతుల గ్రంథంలో 16వ అధ్యాయము ఏంటి మనం చూసినట్లయితే 20 వచనం నుండి 28 వచనాల వరకు కూడా మనం చదువుకున్నట్లయితే, చదవద్దు కానీ అక్కడ మనకు తెలిసిన సంగతే, మొత్తం అన్ని పోయిన తర్వాత అంటూ ఉన్నాడు, అయ్యా ఒక్కసారి నువ్వు నన్ను జ్ఞాపకం చేసుకొని కన్నీరు గారుస్తున్నాడండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మనము మన జీవితాల్లో, మనము మన కుటుంబాల్లో కూడా మనం ఆలోచన చేయవలసిన విషయం ఏంటనంటే, మనం మన భక్తి జీవితాలు ఆలోచన చేయవలసిన విషయం ఏంటనంటే, మనము అన్ని ఉన్నప్పుడే దేవుని సన్నిధానంలో దేవుని పాదాలు పట్టుకోవాలి. అన్ని ఉన్నప్పుడే పాపానికి దూరంగా ఉండాలి. అన్ని ఉన్నప్పుడే పాపపు జీవితాన్ని విడిచిపెట్టాలి. అన్ని ఉన్నప్పుడే ప్రభు పాదాలు పట్టుకుని కన్నీరు కార్చాలి. కారిస్తే మనం దెబ్బలు తినే పరిస్థితి ఉండదు, అందాన్ని పోగొట్టుకునే పరిస్థితి ఉండదు, ఐశ్వర్యాన్ని పోగొట్టుకునే పరిస్థితి ఉండదు, మనకు కలిగిన ఏ ఒక్కటి కూడా కోల్పోయే పరిస్థితి ఉండదు. బాధగా ఉన్నప్పుడు ప్రార్థన చేస్తే బాధ మాత్రమే తీరుతుందండి. సంతోషంగా ఉన్నప్పుడు ప్రార్థన చేస్తే మీ సంతోషం ఏమవుతుందట? అధికం అవుతుందట, రెట్టింపు అవుతుందట. అంటే ఇప్పుడు బాధగా ఉన్నప్పుడు మందిరానికి వస్తారా, సంతోషంగా ఉన్నప్పుడు మందిరానికి వస్తారా? ఒకసారి మనం ఆలోచన చేసుకుందాం. ఇల్లు లేనప్పుడు ప్రార్థన చేస్తే ఇల్లు మాత్రమే మనం సంపాదించుకుంటాం. ఇల్లు ఉన్నప్పుడు ప్రభు పాదాలు పట్టుకుంటే దేవుడు ఇంట్లో కావాల్సిన సమస్తాన్ని సమకూరుస్తాడు. ఆయన వాక్యం చెప్తుంది, ప్రియా దేవుని సంగమా దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో మనం మనసు పెట్టి ఆలోచన చేయగలిగితే,
ఈ ఉదయకాల సమయంలో మనం ప్రభు పాదాలు పట్టుకోవడానికి సిద్ధ మనసు కలిగిన వారంగా ఉంటే మనం మన జీవితాల్లో దేవునికి పరిపూర్ణంగా అప్పగించుకునే వారంగా ఉండాలి. అందుకని అంటాడు, ఏంటి మన జీవితాల్లో ఎన్నైనా ఉండొచ్చు కానీ యేసే లేకపోతే మన బ్రతుకు సున్నా. ఎన్నెన్నో నీకు ఉన్నా యేసు లేకున్నా నీకున్నవన్నీ గుడ్డు సున్నా. వెండి బంగారం కన్నా విలువైన మనుల కన్నా కోట్లాది ధనము కన్నా యేసు మిన్నా. ఏంటి మన జీవితాల్లో ఎన్నైనా ఉండొచ్చు, మన బ్రతుకుల్లో ఎన్నైనా ఉండొచ్చు కానీ యేసయ్య లేకపోతే దాంట్లో ఏమి లేదు, ఆశీర్వాదం లేదు. తల్లుండి నడిపించేంత వరకు కూడా ఈ యొక్క బలవంతుడైన సంసోను విషయంలో తల్లుండి నడిపించేంత వరకు కూడా పాపము జారలేదండి. తల్లుండి నడిపించేంత వరకు కూడా ఏమి లేదనంటే తనలో ఉన్న బలం కోల్పోలేదు. తల్లున్న నడిపించినంత కాలం కూడా ఏం జరిగిందనంటే తనలో ఉన్న శక్తిని కోల్పోలేదు. ఎప్పుడైతే తల్లి కన్ను మూసిందో, ఎప్పుడైతే లోకపు అందాలను చూశాడో, ఎప్పుడైతే లోకపు ఆశలు చూశాడో, ఎప్పుడైతే లోకంలో ఉన్న సమస్తాన్ని ఆశపడ్డాడో అప్పటి నుంచి ప్రారంభమైంది తన పతనం. ఏమైందనంటే దేవుని నిర్లక్ష్యం చేసి అన్నిటికన్నా ఎక్కువగా ఏంటి లోకంలో ఉన్న పాపాన్ని ఇష్టపడడంతో ఏం జరిగిందనంటే ఆఖరికి తన నేత్రాలు పోగొట్టుకున్నాడు, తన అందాన్ని పోగొట్టుకున్నాడు, తనకున్న సమస్తాన్ని కూడా ఏం చేశాడు, పోగొట్టుకున్నాడు. దేవునికి స్తోత్రం. మనం పోగొట్టుకునే వారంగా ఉందామా, పొందుకునే వారంగా ఉందామా? పొందుకునే వారంగా ఉండాలనంటే ఖచ్చితంగా దైవజనుడు నిలబడి మాట్లాడుతూ ఉన్నప్పుడు దేవుని వాక్య సంబంధమైన జీవితాన్ని మనం కలిగి ఉండాలి. మనతో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. దైవజనుడు నిలబెట్టాడు. అక్కడ తల్లి ఉంది నడిపించడానికి, ఇక్కడ నడిపించడానికి మీకు మీ ఆత్మీయ దైవజనుడు ఉన్నాడు. ఆయన మాట ప్రకారంగా మనం నడిచినప్పుడు ఎప్పుడు మన బ్రతుకుల్లో, మన జీవితాల్లో, ఎప్పుడు మన కుటుంబాల్లో, మన పరిస్థితుల్లో ఎప్పుడు కూడా మనం ఎదురుగా చూడక్కర్లేదు. దినదిన అభివృద్ధి పొందుతూ మన జీవితాల్లో ఎన్నెన్నో ఆశీర్వాదాలు మనం చూడబోతూ ఉన్నాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఏంటి మనం రక్షించబడ్డామే కానీ మనం ఏం లేకుండా జీవిస్తున్నామంట, బుద్ధి లేకుండా జీవిస్తూ ఉన్నాం. ప్రభుని ఎరిగి ఉన్నామే కానీ మన జీవితాల్లో బుద్ధి లేని పరిస్థితి మనకి ఏర్పడింది. ఏంటి సాకులు చెప్తూ ఉంటాం చాలా సార్లు. ఎలా సాకులు చెప్తాం తెలుసా? మనం ఆది కాండం చదువుకున్నట్లంటే ఆదిలో ఏంటి దేవుడు ఒక మనుషుని చేశాడు. ఆయన పేరేం పేరు? ఆదాం. ఆదాంని ఎలా చేశాడండి? నేలను మట్టి తీసి మట్టిని ముద్దగా చేసి ముద్దకి ఏం చేశాడు? జీవాయువును ఊదాడు. ఇప్పుడు ఈడు ఎవరి మాట వినాలి? ఈయన దేవుని మాట వినాలి. కాకపోతే మట్టిని చేశాడు,